చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులాగానే ఉంటుంది వ్యవహారం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి రాజకీయాలకు సంబంధించి ఆయనకి పులి స్టాప్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు సృష్టి ఎంతవరకు ఆగుతుంది? మరి ఎట్టకేలకు బహిర్గతంగా అయితే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన బయటకొచ్చారు. ప్రస్తుతం ఇంకా కోర్టులో కేసు నడుస్తూ ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి ఆ ఫలితం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి అనుభవిస్తారని, ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఈ శుభకార్యానికి ప్రతి ఒక్కరు సైతం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీ కోసం అందరినీ సపోర్ట్ తీసుకుని 2024లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుపుతున్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు బర్త్డే కోసం అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు బర్త్డేని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు కలిసి వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుడికి వెళ్ళినట్టుగా అయితే సమాచారం. అంతేకాకుండా రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య ఎంత విభేదాలున్నా అవి చివరికి ఎలాంటివి నిలుస్తాయనే సంగతి తెలిసిందే కదా! కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే వైరల్‌గా మారుతోంది. తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తారంటూ అందరితో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విశ్వసించాల్సిన టైం వచ్చిందని మరికొంతమంది విశ్లేషకులైతే చెప్తున్నారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి విషెస్‌ని అందించడం మరొకసారి సంచలనంగా మారింది.